ఒకటి ఆలోచించండి. మనకు మనంగా నిర్ణయాలు తీసుకొని, మనకు మనంగా మనసు మార్చేసుకొని, మనకు మనంగా పవిత్రులంగా బ్రతకగలమని అనుకుంటే అసలు దేవుడితో పని లేదండి. దేవుడితో పని లేదు. దేవుడి అవసరం లేదు. అంటే నీకేం అర్థం కావాలి? నీకు నువ్వుగా పవిత్రుడిగా బ్రతకలేవు. నీకు నువ్వుగా పరిశుద్ధుడిగా మారలేవు. నీకు నువ్వుగా పవిత్రంగా జీవించడం అసాధ్యం ఆయన లేకుండా. ఒక్కసారి ఆయన వైపు చూసి ఆయనను ఆహ్వానించే ప్రయత్నం చేయ లోపలికి. ఆయన గాని లోపలికి వచ్చాడా జీవితం వేరుగా ఉంటుంది. నీ నిర్ణయాల మీద నిలబడగలవు. నువ్వు చేసుకున్న వాగ్దానాలపై ఖచ్చితంగా నువ్వు నిలబడగలవు. నీకు ఆయన ఆ శక్తిని ఇస్తాడు. అదేనండి, ఆయన కూడా ఎలాంటి వాడు అని అంటే, ఆయన బలవంతంగా వచ్చేవాడు కాదు. పిలిస్తేనే వస్తాడు, నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు. ప్రకటన గ్రంథం మనకు తెలియంది కాదు. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ముగించుకున్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం అండి. ప్రకటన గ్రంథం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తడుతున్నాను. తలుపు నొద్ద నిలిచుండి తడుతున్నాడు. తలుపు నొద్ద నిలిచుండి తడుతున్నాడు. ఎంత విచిత్రం అంటేనండి, ఎవరండి ఆయన తట్టేవాడు? తలుపు తడుతున్నవారు ఎవరు? పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని కాదనుకొని ఈ భూమి మీదకి వచ్చి నీ హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి తడుతున్నాడు. ఆయన నిలబడి తడుతున్నాడు. ఆయన నిలబడి నీ హృదయాన్ని తడుతున్నాడు. ఏంటంటే ఆయన పొజిషన్, ఆయన ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన హోదా ఏంటి? అంత గొప్ప ఆయన లేచి నిలబడిపోయి ఈ భూమి మీదకి వచ్చి నీ హృదయం దగ్గర నిలవబడి డోర్ తడుతున్నాడు, నీ హృదయాన్ని తడుతున్నాడు అని అంటే ఇవ్వవా రెస్పెక్ట్, గౌరవం ఇవ్వవా నువ్వు ఆయనకు? ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటే నిలబడిపోతావే? అయ్యో కూర్చోండి నువ్వు లేచి వాళ్ళ కుర్చీ ఇస్తావే? అలాంటిది ఎవరైనా ఆయన సృష్టికర్త. కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదని మనం చదువుకున్నామో, ఆయన నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నాడు, నువ్వు తలుపు తీస్తావని చూస్తుంటే నువ్వు ఇంకెంతకాలం ఆ హృదయం అనే ఆ ద్వారాలను అలానే మూసేసి పెడతావు, అలానే క్లోజ్ చేసి పెట్టుకుంటావు. ఓపెన్ చేయవా, తెరవవా, ఆయన అలానే తడుతూ ఉండనిస్తావా? అది ఏమాత్రం మంచిది, మర్యాద, క్షేమం? నీకు అసలు ఏ విధంగా క్షేమం కాదది. ఒక్కసారి ద్వారం తెరువు, నీ తలుపు తీయు, ఆయన పిలువు, ఆయన లోపలికి వస్తాడు. నీ బ్రతుకు మారకపోతే అడుగు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని క్రిస్మస్ అంటున్నావు. ఆయన ఈ లోకానికి రావడం నీకు ఆనందం. కానీ ఆయన ఆనందం ఎప్పుడు తెలుసా? ఈ లోకానికి వచ్చిన ఆయన నీలోనికి వస్తే ఆయన ఆనందపడతాడు. నీ లోపలికి రావాలని చూస్తున్నాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెయిట్ చేసి దేనికోసమో తెలుసా? మన హృదయాల్లోనికి రావాలి అని, మన మనసులోనికి రావాలి అని, ఆయన మనలో ఉండాలి అని చెబుతూనే ఉన్నాడంటే. నీ హృదయాన్ని తెరవక, లోపలికి ఆయన్ని పిలవక, ఆయన లోపలికి ఆహ్వానించక, నువ్వు ఇంటికి ఎన్ని రంగులు వేస్తే ఏంటి, ఇంటిపైన ఎన్ని స్టార్లు పెడితే ఏంటి, ఎన్ని కొత్త బట్టలు తొడిగితే ఏంటి, ఎన్ని పిండి వంటలు చేస్తే ఏంటి, ఎంత ఆనందపడితే ఏంటి, ఎంత డెకరేషన్ చేస్తే ఏంటి, ఎంత అడావుడి చేస్తే ఏ ప్రయోజనం? ఆయన నీ లోపలికి రాకుండా, ఆయన లోపలికి పిలవకుండా. అదే చెప్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమికి రావటం, ఆయన చేసిన ఒక మొదటి సాక్రిఫైస్, మొదటి త్యాగం, ఆయన పరలోకంలోనే తన సింహాసనాన్ని విడిచిపెట్టడం, ఆయన హోదాను కాదనుకోవటం, సామాన్యమైన వ్యక్తిగా ఈ భూమి మీదకి రావటం, వచ్చి 33.5 సంవత్సరాల పాటు ఎలా బతికాడో మనకు తెలియదు కాదు. ఆయన బ్రతుకులో, ఆయన పుట్టుకలో ఎక్కడ మనకు పాపం కనబడదు. ఆయన జీవితంలో ఎక్కడ పాపం కనబడదు. ఆయన బ్రతుకు కాలం అంతా కూడా ఎంత పవిత్రంగా, ఎంత నిర్దోషిగా, ఎంత నిష్కల్మషమైన వాడిగా బ్రతికాడో అన్న సంగతి మనకు తెలియదేం కాదు కదండి. నాలో ఏ పాపము లేదు అని, ఒకవేళ ఉంటే చూపించండి అని,
ఇంత సవాలుగా బ్రతికినటువంటి వ్యక్తిని మన చరిత్రలో ఎక్కడ చూడగలం, ఎవరిలో చూడగలం చెప్పండి. అంటే ఏ పాపము లేకుండా అంత పవిత్రంగా బ్రతికిన ఆయన నీ కోసం చచ్చిపోయాడు అని అంటే, నీ కోసం సిలువనెక్కాడు అని అంటే, మనందరి కొరకు చనిపోయాడు అని అంటే ఎవరైనా చచ్చిపోతారు. ఒక చెడ్డవాడి కోసం మంచివాడు ఎవరైనా చచ్చిపోతారు. ఒకవేళ మంచివాడి కోసం మంచివాడు ప్రాణం ఇవ్వచ్చేమో కానీ ఒక చెడ్డవాడి కోసం మంచివాడు చావటం ఎక్కడ చరిత్రలో? అదే కదా క్రిస్మస్ అంటే, అదే కదా క్రిస్మస్ ఆనందం అంటే. వీళ్ళారా, యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావటంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే, నశించిన మనలను ఆయన నిత్య జీవానికి నడిపించడానికి, నాశనానికి వెళ్ళిపోతున్న మనలను నిత్య జీవానికి నడిపించడంలో ఆయన తన ప్రేమను వ్యక్తపరిచాడు, తన ప్రేమను చూపించాడు.